నేను పార్లమెంట్ సభ్యులు మనం చేస్తున్నా 5 ఏళ్ల పాటు ఎంపీ పార్లమెంట్ లో బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని దగ్గర నుంచి చూస్తున్నా. భారతదేశాన్ని మతపరంగా విభజించి హిందువులని ముస్లింలని క్రైస్తవులని మతపరంగా విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం బీజేపీ మూల సిద్ధాంతం. ఏమీ చేయని ప్రజలకి వాళ్ళు ఎప్పుడు పని కాదని చెప్తా. పార్లమెంట్ లో బయట రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిండ్రు. డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ 2015-16లో పార్లమెంట్ లో బయట ప్రకటించి 2022 లోపల భారతదేశంలో రైతులందరి ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిండ్రు. డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ చెప్పిండ్రు. పదే పదే పార్లమెంట్ లో బడ్జెట్ లో ప్రతిసారి ప్రసంగాల్లో ఊగినప్పుడు ఉపన్యాసాలు 2015లో పార్లమెంట్ లో ఉన్నారు, 2016లో ఉన్నారు, 2017లో ఉన్నారు, 2018లో ఉన్నారు. ప్రతిసారి 2022 వరకు భారతదేశంలో నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వంలో రైతుల ఆదాయం రెట్టింపైన 2022 చిందిపోయింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు. కనీస మద్దతుల విషయంలో ఎంఎస్పీకి చట్టబద్ధత లీగల్ సైంటిఫిక్ చెప్పి నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. చేయలేదు. బీజేపీ మేనిఫెస్టోలో కూడా లేదు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ వల్ల అనేక విషయాల్లో మోసం జరిగింది, దగా జరిగింది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలే, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ రాలే, ఉన్న ఐటీఐ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ బీజేపీ వల్లనే పోయింది. ఏ విషయంలో కూడా బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కనీస న్యాయం చేయలేదు. బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడిగే అర్హత హక్కు లేదని పనిచేస్తున్నారు. 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేసి దోచుకున్నదో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయలేని విషయం మనం చేస్తున్నాం. జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి, ఇండియా అలయన్స్ మెజారిటీ స్థానాలు తగ్గించుకుని రాహుల్ గాంధీ ఒక భారతదేశ ప్రధానమంత్రి కాబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి 14-15 స్థానాలు రాబోతున్నాయి. రాష్ట్రంలో దేశంలో నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ రాబోతుంది చెప్పి మనం చేస్తున్నాం. ఈ సూర్యాపేట నియోజకవర్గ సమావేశంలో నేను వేదిక మీద పెద్దలందరికీ, వేదిక మీద నాయకులకి, కార్యకర్తలకి, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా. మే 13వ తారీఖున పోలింగ్. మీ ఉత్తమన్నగా, గతంలో మీ ఎంపీగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా, ప్రస్తుత మంత్రిగా, ఈ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, మే 13వ తారీఖు వరకు మీ గ్రామాల్లో, మీ బూత్లలో కష్టపడి పనిచేయాలి. మన ఓటింగ్ మెజారిటీ పెరిగే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి నేను మనం చేస్తున్నా. సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సుదీర్ఘకాలం నుంచి మీ కృషి, మీ త్యాగం, మీ కర్తవ్యం, మీ చెమట, మీ రక్తం మేము గుర్తు పెట్టుకుంటున్నాము. చాలా స్వల్ప మెజారిటీతో
వరుసగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓడిపోవడం జరిగింది. ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దామోదర్ రెడ్డి గారి స్పీచ్ లో చెప్పినట్టుగా 40,000 మెజారిటీ వచ్చే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. నేను మా మళ్ళా అప్పీల్ చేస్తున్నా. నేను వచ్చినప్పటి సంది అందరినీ గమనిస్తున్నా. సరే మీ నినాదాలు, మీ ఇబ్బందులు, మీ సమస్యలు, సరే మీ వర్షన్స్ అన్ని వింటున్నా. మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అన్ని విషయాలు పక్కన పెట్టి మన పార్లమెంట్ అభ్యర్థి రఘువీరారెడ్డి గారికి కోసం కలిసి పనిచేద్దామని చెప్పి మీ అందరికీ నేను పిలుపుస్తున్నా. ఈసారి సూర్యాపేట నియోజకవర్గంలో భారీ మెజారిటీ తీసుకొస్తే మీ అందరి క్రీడ అని చెప్పి మీ అందరికీ కూడా మొదలు పుష్టి ఉంటుందని చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా, జిల్లా మంత్రిగా ఇక్కడున్న కార్యకర్తలందరూ కూడా నేను పూర్తి మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా. మీకు ఎటువంటి కష్టాలున్నా, సమస్యలున్నా, ఇబ్బందులున్నా మీ ఉత్తమం ఎప్పుడుందని చెప్పి నేను మాకు మనవి చేస్తున్నా. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.